హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది సరార్దర్ కాటన్ నేరేడు పళ్ళు అండి. ఈ నేరేడు పళ్ళలో సరార్దర్ కాటన్ గారి పేరును పెట్టిన చెట్టు రకం అండి ఇది. చూడండి కాయలు. ఈ పైన నెట్ మోతేసాం ఎండ ఎక్కువైపోయిందని చెప్పి. కొంచెం ఎండ వేడి బాగా విపరీతంగా ఉంది కాబట్టి అండి, కాయలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం ఎండ నుంచి కాపాడాలని చెప్పి చేసే ప్రయత్నం ఉండేది. ఇంకా ఈ కాఫీ రకంగా ఉంటుంది. మంచి రకం చెట్లండి ఇవి. కాయ సైజు కానీ పల్ప్ కానీ టేస్ట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. మంచి రకం. కాపు విషయంలో కూడా చాలా పిందులు చాలా బాగా నిలబడుతుందండి ఇది. కాకపోతే ఏంటంటే మంచి ఎండాకాలంలోకి కాయలు రావడం జరుగుతుంది. ఈ ఎండలను తట్టుకునేంత కాయకు ఉండాలి కదండి. కాయ ఎప్పుడు కూడా ఎండాకాలంలో వచ్చి కాయ ఎప్పుడు కూడా సైజు రావడానికి కానీ ఒప్పుకోదు, కానీ అయినా సరే మంచి సైజు వస్తుంది. చూడండి, కాపు వచ్చి పిందులు నిలబడినాయండి. మేమే ఇంక ఎండ తట్టుకోలేదేమో అన్నట్టుగా పైనుంచి షేడ్ నెట్స్, ఈ గ్రీన్ నెట్ వేసండి కప్పడం జరిగింది. ఇలా ఉంటుందండి ఇది. కాయ ఈ షేప్ అంటే మనం నేరేడు పండు కన్నా డిఫరెంట్గా ఉంటుందండి షేప్ ఇది. ఏదో చిన్న సైజు మన ఇంట్లో స్టీల్ మరచెంబలు ఉండి చూసారు, ఆ షేప్ వస్తుంది. అలా పలకొద్దండి కాయ. సైజు లైటింగ్ ఇదిగోండి. కాయ సైజు వచ్చి బాగా తయారైన కాయ అండి ఇది. బాగుంటుంది. కండ థిక్నెస్ అది చాలా బాగుంటుందండి ఇది. ఒక నేరేడు రకం మంచి రకం తెచ్చి డెవలప్ చేసామన్న ఆనందం అయితే ఉంది మాకు. ఇదిగోండి పల్పు. పల్పు కూడా థిక్నెస్ కూడా బాగుందండి. ఈ ఆల్రెడీ తోటలు కొంతమంది 2-3 రైతులు వేసారండి. ఎక్కువ తోటలో ఏ మొక్కలు ఇవ్వలేకపోయాం. ఫస్ట్లో అందరికి 5 మొక్కలు 10 మొక్కలు 2 మొక్కలు 1 మొక్క ఇచ్చాం. ఈసారి అన్న కనీసం 5-6 రైతుల కన్నా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. నాకు 5-6 ఎకరాలకి కొద్దిగా తయారు చేసాం. ఇప్పటికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదన్నా తేలికపాటి భూములు, ఎర్ర కంకర భూములు, సౌడు భూములు నేరేడు బాగా పనిచేద్దండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇదిగోండి ఈ నేరేడు తోటను కూడా పెంచుకోండి. అంత అవకాశం లేకపోతే కనీసం 10 చెట్లు ఒక లైన్ వేసుకుని 10 చెట్లను పెంచుకోండి. చాలా బాగుంటుంది. మీరు చాలా ఆనందపడే రకాల్లో ఇదో రకం. కంపల్సరిగా ప్రతి ఫామ్ హౌస్లోనూ, ప్రతి ఒక్కరి తోటలోనూ, ప్రతి దొడ్లోనూ ఉండాల్సిన చెట్టు అని ప్రగాఢంగా చెప్తున్నానండి నేను. ఇదిగోండి మాకన్నా ముందు పక్షులు పాడు చేస్తున్న కాయలని. ఇదిగోండి కాయ సైజు ఇక ఈ రకంగా ఉంటాయి నేరేడు పళ్ళు. ఇది మీ సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్ కడియం ప్రాంతం, బుర్లంక విలేజ్లో ఉంటామండి. మా ఫోన్ నెంబర్లో ఈ వీడియో కింద పెడతామండి 2 నెంబర్లు. ఆ 2 నెంబర్లో మీరు మమ్మల్ని సంప్రదించి మా దగ్గరున్న ఈ మొక్కలను మీరు ఆర్టీసీ సర్వీస్ ద్వారా ఆంధ్ర తెలంగాణ పంపుతామండి. కొరియర్ ద్వారా బయట రాష్ట్రాలకు పంపుతాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 4-5 చెట్లు పెంచుకోండి. తోట వేసుకునే వాళ్ళు కొంచెం వర్షాకాలం ప్రారంభంలో సంప్రదించండి. కొద్దిగా 5-6 మంది రైతులకి ఇవ్వగలుగుతామండి.